ఓం శ్రీ మాత్రే నమః అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఇప్పటి వరకు మనం 28 శ్లోకాల వరకు లలితా సహస్రనామాలు నేర్చుకున్నాము. ఈరోజు మనము లలిత సహస్రనామంలోని 29వ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము. ఈ శ్లోకానికి అర్థం చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు బాల త్రిపుర సుందరి దేవి గురించి కూడా తెలుసుకుంటారు. ఎవరైనా లలిత సహస్రనామాలు కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ, ఆల్రెడీ నేర్చుకుంటూ అర్థం తెలీదు అనుకునే వాళ్ళైనా సరే ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ చెప్పేదే అండి, అర్థం తెలియకుండా చదువుతున్నాము ఏదో అని చదవడం దానికంటే కూడా అర్థం తెలుసుకొని చదివితే చాలా మంచిది. అంటే మీరు ఆ డిఫరెన్స్ అనేది తప్పకుండా చూస్తారనమాట. అంటే ముందు ఎలా చదువుతున్నారు, అర్థం తెలుసుకున్న తర్వాత మీరు అమ్మవారితో ఎలా కనెక్ట్ అవుతున్నారు అనే దాంట్లో డిఫరెన్స్ అయితే చాలా చూస్తారు. ఇప్పుడైతే నేను శ్లోకాన్ని ఒకసారి చదువుతానండి. మనకు లలిత సహస్రనామం బుక్లో ఒక మిస్టేక్ ఉంటుంది, అది ఇప్పుడు నేను చెప్తాను. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విసుక్రవదతోషిత. ఇక్కడ మీరు గమనించినట్లయితే లలిత సహస్రనామాల యొక్క బుక్కులో ఇక్కడ మంత్రిణ్యంబా విరచిత విషంగవద తోషిత అని ఉంటుందండి. అక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. విషంగుడు విసుక్రుడు అనే ఇద్దరు రాక్షసులు ఉంటారండి. ఒకరు కుడి భుజం లాగా అన్నమాట. బండాసురుడికి ఆ ఇద్దరు కూడా ఒకరు కుడి భుజం అయితే ఇంకొకరు ఎడమ భుజం అన్నమాట. సో అందుకని మంత్రిణ్యంబ అంటే శ్యామలాదేవి అండి. శ్యామలాదేవి విసుక్రుడిని సంహరించింది, వారాహిదేవి విషంగుడిని సంహరించింది. సో ఇక్కడ మనకు మిస్టేక్ ఉంటుంది, మీరు కరెక్ట్ చేసుకోవాలి. మనము చదివేటప్పుడు భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విసుక్రవదతోషిత అని చదవాలన్నమాట. ఇది లలితా సహస్రనామంలోని 29వ శ్లోకం అండి. ఇప్పుడు మనం దీనికి అర్థం ఏంటో తెలుసుకుందాము. భండపుత్ర అంటే భండాసురుడికి చాలా మంది కొడుకులు ఉన్నారండి, కుమారులు ఉన్నారు. అంటే మన పురాణాలలో 30 మంది వరకు కుమారులు ఉన్నారు అని చెప్తారు. వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు ఒక ముగ్గురు ఉంటారండి. అంటే యుద్ధంలో పాల్గొన్న వాళ్ళన్నమాట. వాళ్ళ పేర్లు కుకురుడు, కుటిలాక్షుడు, బాలవీర్యుడు అని ముగ్గురు ఉంటారన్నమాట. వీళ్ళు యుద్ధంలో పాల్గొంటారు. అలాగే బండాసురుడికి రైట్ హ్యాండ్ లాగా విసుక్రుడు ఉంటారండి. అలాగే విషంగుడు కూడా ఉంటారు. ఇద్దరు కూడా బండాసురుడి దగ్గరే ఉంటారన్నమాట. ఈ విసుక్రుడు విషంగుడు బండాసురుడికి అనేక సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. వీళ్ళంతా కూడా దేవతలను చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళే అండి. వీళ్ళంతా కూడా యుద్ధంలో చాలా శక్తివంతులైన వీరులు అన్నమాట. వధ అంటే సంహారం అన్నమాట, అంటే సంహరించడం, అంటే వినాశనం అన్నమాట. ఉద్యుక్త అంటే యుద్ధానికి సిద్ధంగా ఉండడం అన్నమాట. బాల అంటే బాల త్రిపుర సుందరి దేవి అండి. అమ్మవారు తన కమలం నుంచి బాల త్రిపుర సుందరి దేవిని సృష్టిస్తుందండి. అమ్మవారికి ఒక 9 సంవత్సరాల వయసున్న పాపలా ఉంటుందన్నమాట బాల త్రిపుర సుందరి దేవి. లలిత అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిని ముచ్చటగా యుద్ధం సమయంలో తెచ్చుకుంటారండి. బాల త్రిపుర సుందరి దేవి అష్టదశ శక్తుల్లో ఒక రూపం అన్నమాట. చాలా అందంగా ఉంటారండి. మనం బాలమాత అని కూడా బాల త్రిపుర సుందరి అమ్మవారిని పిలవచ్చు. అమ్మవారు ఎలా ఉంటారంటే అరుణవర్ణంలో ఉంటారండి. అంటే ఎర్రటి వెలుగుతో ప్రకాశించే శరీరం అన్నమాట. ఎంతో కాంతితో ఉంటుందన్నమాట అమ్మవారు. చిన్న బాలిక రూపమైనా కూడా అంతులేని శక్తి అన్నమాట అమ్మవారి శక్తి. బాల అమ్మవారు లలిత అమ్మవారి యొక్క ప్రతిరూపం అన్నమాట. యుద్ధం సమయంలో లలిత అమ్మవారి వడిలో బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు అలా కూర్చొని ఉంటే అసలు ఎంత అందంగా ఉందో అండి, చూడడానికే అలా ఉంటుందన్నమాట. మనకు చాలా పిక్చర్స్ ఉంటాయండి అమ్మవారి ఒడిలో బాల త్రిపుర సుందరి దేవి కూడా ఇలా కూర్చో ఉండడం, లెఫ్ట్ సైడ్ కానీ అలాగా. మీరు ఏదైనా కావాలి అంటే రెఫరెన్స్ కోసం చూడొచ్చు. బాల అమ్మవారికి కూడా చతుర్భుజాలు ఉంటాయండి, అంటే 4 చేతులు ఉంటాయన్నమాట. యుద్ధం సమయంలో లలిత అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిని వద్దమ్మా నువ్వు, నేను నాకు ముచ్చటి కోసం నిన్ను తెచ్చుకున్నాను అని చెప్పినా కూడా లేదు అని ముందుకు వెళ్ళి బండపుత్రులని సంహరిస్తుందన్నమాట. స్వయంగా బాల త్రిపుర సుందరి దేవే అపార శక్తితో తన విక్రమాన్ని చూపి బండపుత్రులని సంహరిస్తుంది.
దీని ద్వారా మనకు ఏమర్థమవుతుందండి, మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా అండి, అమ్మాయిలు, వాళ్ళని మన ఇంట్లోనే కాదండి ఎవరైనా సరే ఆ వయసు పిల్లల్ని మనం పిలిచి తాంబూలం కానీ ఇలాంటివి ఇచ్చినా కూడా చాలా మంచిది అన్నమాట. అంటే మనం వారిలో బాల త్రిపుర సుందరి అమ్మవారిని చూసుకుంటాం. అమ్మవారి యొక్క శక్తి వయసు పైన ఎప్పుడూ ఆధారపడదండి. అమ్మవారి శక్తి అనేకం అన్నమాట. బాల అమ్మవారు మనసులో చాలా పవిత్రమైన అమాయకత్వం ఉంటుందండి. అలాగే నిర్దోషిత్వంగా అది ప్రతీక అన్నమాట. మనలో పిల్లలు వంటి హృదయం ఎలా ఉంటుంది, పిల్లల యొక్క మనసు ఎలా ఉంటుందంటే అసలు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దవారిలో ఉన్నట్లు వాళ్ళకి భేదాలు కానీ ఇలా ఏది ఉండదన్నమాట. వాళ్ళల్లో నెగిటివిటీ అనేది అస్సలు ఉండదు. బాల అమ్మవారు కూడా చాలా ముచ్చటగా, చాలా అందంగా, చాలా శక్తివంతురాల్లాగా యుద్ధంలో తన వీరత్వాన్ని చూపించిందన్నమాట. అందుకే అండి అంటారు, బాల త్రిపుర సుందరి అమ్మవారిని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుందన్నమాట. మన మనసు కూడా చాలా ప్రశాంతంగా మారుతుంది. చాలా అమాయకమైన హృదయము, ప్రేమ, శాంతి కలుగుతుంది. ఇక్కడ మనము బాల అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా అండి. ఇప్పుడు మనం శ్లోకానికి వద్దాం. బాల అంటే బాల త్రిపుర సుందరి అమ్మవారు, విక్రమ అంటే వీరత్వం అన్నమాట, నందిత అంటే ఆనందించడం. అంటే ఇక్కడ అమ్మవారు తన బాల రూపమైన బాల త్రిపుర సుందరి బండాసురుని యొక్క కుమారులను సంహరించడానికి యుద్ధంలో ప్రవేశించినప్పుడు మన అందరికీ మాతృమూర్తి అయిన లలితమ్మ చాలా సంతోషించిందంటండి చూసి. అది అంతే కదండి, ఇప్పుడు మన పిల్లలు కూడా ఏదైనా ఒక మంచి పని చేయడానికి వెళ్తూ ఉంటే మనం ఎంత సంతోషిస్తాం, అలాగే అమ్మవారు కూడా ఎంతో సంతోషిస్తూ చాలా చాలా ఆసక్తిగా చూస్తూ ఉందన్నమాట అమ్మవారి, చిన్న అమ్మవారి యొక్క వీరత్వాన్ని. ఇప్పుడు రెండవ పాదం యొక్క అర్థం తెలుసుకుందాము. మంత్రిణ్యంబ విరచిత విశుక్రవద తోషిత. మంత్రిణ్యంబ అంటే శ్యామలాదేవి అండి. ఇది వరకు శ్లోకాలలో నేను చెప్పున్నాను కదా అండి, మంత్రిణీదేవి అంటే శ్యామలాదేవి. యుద్ధం సమయంలో లలితమ్మ శ్యామలాదేవికి మంత్రి బాధ్యతను ఇస్తుందన్నమాట. అందుకే అన్నమాట శ్యామలమ్మని రాజమాతాంగి లేదా మంత్రిని అని కూడా అంటారన్నమాట. శ్యామలమ్మ అంటే కృష్ణతత్వాన్ని కలిగి ఉంటుందన్నమాట. అంతేకాకుండా మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారు ఉన్నారు కదా అండి, అమ్మవారు కూడా శ్యామల అమ్మవారే అన్నమాట. పచ్చని శరీరంతో చిలుక రంగు అన్నమాట. ఒక పచ్చిక ఎలా ఉంటుందో అలాంటి శరీరంతో అమ్మవారు ఉంటుందన్నమాట. అమ్మవారిని మనం ధ్యానం చేస్తే ఎంతో జ్ఞానం, సంగీతంలో అసలు కాళిదాసు కూడా అమ్మవారి నుంచి వరాలు పొందారన్నమాట. ఉజ్జయిని నది ప్రాంతంలో కాళిదాస్ వారు మంత్రిని అమ్మవారు అంటే రాజశ్యామలాదేవి అమ్మవారిని చూసి మాణిక్య వీణ అనే శ్లోకం ఉంది కదా అండి, ఆ శ్లోకాన్ని కాళిదాస్ వారు పాడతారన్నమాట అమ్మవారిని చూసి. అప్పుడు అమ్మవారు ఎంతో సంతోషించి కాళిదాసుకి వరాలను ఇస్తుందన్నమాట. రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులతోనే, తను ఇచ్చిన వరాలతోనే కాళిదాసు అంత గొప్ప కవి అయ్యాడన్నమాట. ఇక్కడ మంత్రిణ్యంబ అంటే శ్యామలాదేవి, విరచిత అంటే చేసిన అన్నమాట, అంటే అమ్మవారు నిర్వహించిన పని అన్నమాట. విశుక్ర అంటే ఇందాక చెప్పాను కదా అండి, విషంగుడు విశుక్రుడు అనే ఇద్దరు పెద్ద రాక్షసులు అన్నమాట. బండాసురుని వద్ద ఉంటారన్నమాట. వీళ్ళే సలహాలు ఇస్తూ సేనాధిపతి లాగా, ఇంకొకరు మంత్రి లాగా బండాసురుడి వద్ద ఉంటారన్నమాట. విశుక్రుడు మాత్రం సేనాధిపతి లాగా ఉంటాడండి. విశుక్రుడు ఎంతో శక్తి కలిగిన వాడు, అంతేకాకుండా వీరుడు కూడా అన్నమాట. యుద్ధంలో ఎంతో ప్రావీణ్యం కలిగిన వాడన్నమాట. వధ అంటే సంహారం అంటే సంహరించడం అండి. తోషిత అంటే సంతోషించడం అన్నమాట, అంటే సంతృప్తి పొందడం. అంటే మంత్రిణ్యంబ విరచిత విశుక్రవద తోషిత అంటే మంత్రిని దేవి అయిన శ్యామల అమ్మవారు విశుక్రుడు అనే బండాసురుని వద్ద ఉండే సేనాధిపతిని సంహరించగా లలిత అమ్మ ఎంతగానో సంతోషించారండి, ఎంతగానో సంతృప్తి చెందారన్నమాట. ఇక్కడ మనం ఇద్దరి అమ్మవార్ల యొక్క వీరత్వం గురించి తెలుసుకున్నామండి. బాల త్రిపుర సుందరి దేవి అలాగే మంత్రిని దేవి అయిన శ్యామలాదేవి. ఈ ఇద్దరు కూడా ఎంతో శక్తివంతమైన అమ్మవార్లు అన్నమాట. ఒకసారి నేను శ్లోకాన్ని మళ్ళీ చదివి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విశుక్రవద తోషిత
యుద్ధం సమయంలో 9 సంవత్సరాల వయసున్న బాల అమ్మవారు భండాసురుని యొక్క కుమారులను సంహరిస్తుందన్నమాట. అది చూసి లలితమ్మ ఎంతగానో సంతోషిస్తుంది. అంతేకాకుండా భండాసురుని వద్ద ఉండే విసుక్రుడు అనే సైనాధిపతి అయిన రాక్షసుడిని కూడా రాజమాతాంగి మంత్రినీదేవి అంటే శ్యామలాదేవి సంహరిస్తుందన్నమాట. ఎంతోమంది దేవతలను ఇబ్బంది పెట్టిన విసుక్రుడిని సంహరించినందుకు లలితాదేవి ఎంతగానో సంతోషించి సంతృప్తి చెందుతుందన్నమాట. ఇదండి ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనకు కలిగే లాభాలేంటో చెప్తానండి. లాభాలు అని చెప్పడం కంటే ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మన జీవితంలో జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. మనలో ఉన్న చెడు శక్తులు అన్నమాట, అంటే మన చుట్టూ ఉన్న చెడు శక్తులు కూడా అండి అవన్నీ కూడా నివారిస్తుందన్నమాట. అంటే భండాసురుని యొక్క కుమారులు అంటే చెడు గుణాలన్నమాట, కోపము, మోహము, లోభము మొదలైనవన్నమాట. ఈ శ్లోకాన్ని నిత్యం జపించే వారిలో లోపల బయట ఉన్న అన్ని చెడు శక్తులు కూడా నశిస్తాయి అంటారండి. అంతేకాకుండా పిల్లలకు రక్షణ కలుగుతుంది. బాలా అమ్మవారు ఈ శ్లోకంలో మనకు ప్రధానంగా కనిపిస్తారు కదా అండి. అందువల్ల ఈ శ్లోకం మనం నిత్యం జపించడం వల్ల మన పిల్లలకి రక్షణ కలుగుతుంది. దీర్ఘాయుష్యు, జ్ఞానము అన్నీ కూడా సంపూర్ణంగా కలుగుతాయన్నమాట. అంతేకాకుండా ముఖ్యంగా ధైర్యం, శౌర్యం అన్నమాట. బాలా అమ్మవారు చిన్న వయసులో ఉన్నా కూడా ఎంతో శక్తిలో అపారమైనదన్నమాట. కష్ట సమయంలో మనకు ధైర్యం, శక్తి, ఆత్మవిశ్వాసం అనేది లభిస్తాయన్నమాట. ముఖ్యంగా విద్యలో కూడా మనకు అపారమైన జ్ఞానం అనేది ప్రసాదిస్తుందన్నమాట మనకు బాలమ్మ. ఈ శ్లోకం మనం ఎవరైతే నిత్యం జపిస్తూ ఉంటారో చాలా తెలివితేటలతో చదువులో చురుకుదనంగా ఉంటారండి మన పిల్లలు కూడా. ఎవరైనా కూడా అండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా మానవ జాతి అంటేనే నిత్య విద్యార్థి అన్నమాట. అలా మనము ఎప్పటికీ కూడా మనము బతికినంత కాలం ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఎక్కడ ఎప్పుడు ఆగిపోకూడదన్నమాట. మనకు అమ్మవారి ఆశీస్సులు అన్నిటిలోనూ మనకు ముందుంటాయన్నమాట మనము అమ్మవారిని నిత్యం ధ్యానించుకోవడం వల్ల. అంతేకాకుండా విజయంలో మనము గెలుస్తామండి. శత్రువుల పైన కానీ ఆటంకాల పైన కానీ మనకు విజయం అనేది తప్పకుండా లభిస్తుంది. మనకెవరైనా చెడు చేయాలనుకుంటున్నా కానీ లేదా మనకి అకస్మాత్తుగా వచ్చే ఆటంకాల నుంచి కానీ మనము తప్పించుకోవచ్చండి. అంతా కూడా లలితమ్మే చూసుకుంటుంది అన్నమాట. మన జీవితాన్ని ఎలా సంతోషంగా ఉంచాలో అమ్మవారికి చాలా బాగా తెలుసు. అలాగే మనశ్శాంతి అన్నమాట. ఈ శ్లోకం వినడం లేదా జపించడం ద్వారా మనకు కోపము, ఆందోళన, భయము అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. మన మనసు చాలా ప్రశాంతవంతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంట్లో ఎవరైనా అమ్మవారి వయసులో ఉన్న అంటే 9 సంవత్సరాలు కానీ ఎవరైనా సరే అండి ఆడపిల్లల్ని కసురుకోకుండా, విసుక్కోకుండా వాళ్ళకి ఏదైనా సరే నిదానంగా చెప్తూ వారిని మంచి దారిలో పెట్టండి. వారిలో అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి ఉంటారండి. ఆడపిల్లలు ఎప్పుడు కూడా ఇంటికి అందం. ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే మనకి ఆడపిల్ల అనేది మనకు జన్మిస్తుంది. సో ఇదండి ఇవాల్టి శ్లోకం. దీనికి అర్థం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.